హలో ఎవ్రీవన్. ఎస్ఏ అనగానే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా, టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా వాళ్ళ మైండ్స్లో ఎన్నో కన్ఫ్యూజన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఒక డౌట్ అయితే, మా దగ్గర కంటెంట్ ఉంది కానీ కోడ్స్, రెలివెంట్ డేటా, ఎగ్జాంపుల్స్ కావచ్చు, కేస్ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ ఎస్ఏస్లో ఎలా యూస్ చేయాలి అనే డౌట్స్ కొంతమంది స్టూడెంట్స్లో ఉంటాయి. ఎస్ఏ టాపిక్ని ఎలా బ్రేక్ చేయాలి, ఆ టాపిక్ ఎస్సెన్స్ ఆఫ్ ది ఎస్ఏని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ ఆ టాపిక్ని ఎలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో బ్రెయిన్ స్టార్మింగ్కి ఎంత టైం పెట్టాలి, ఇలాంటి డౌట్స్ ఎన్నో స్టూడెంట్స్ మైండ్స్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ నుంచి నేను రీసెంట్గా ఎలాంటి కంప్లైంట్స్ వింటున్నాను అంటే, మ్యామ్ రూమ్లో ఉండి ఎస్ఏ రాసేటప్పుడు ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ అ గుడ్ వే, కాకపోతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి నేను కరెక్ట్గా బ్రెయిన్ స్టార్మింగ్ చేయలేకపోతున్నాను, అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చేసినా కూడా ఎస్ఏ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, డైవర్ట్ అయిపోతున్నాను వాట్ టు డూ అని. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఇంక్లూడింగ్ ఎవాల్యుయేషన్, అంటే స్టూడెంట్స్ ఎవాల్యుయేషన్ పరంగా కూడా వాళ్ళ పర్సనాలిటీ ఎస్ఏ పేపర్ మీద ఎలా బయట పెట్టాలి అని వాళ్ళకి నేర్పించాలి అని దృష్టిలో పెట్టుకొని ఐ హ్యావ్ కమ్ అప్ విత్ అ యూనిక్ ఎస్ఏ ప్రోగ్రామ్. సో I want to tell you that we from Rakshan IAS Academy have come up with a unique essay program. ఇప్పుడు నేను చూపించబోయేది యాక్చువల్లీ డిజైన్ చేసింది టీజీపీఎస్సీకి, బట్ ఈ ప్రోగ్రామ్ యూపీఎస్సీ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నేను ఎలా అయితే స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి బ్రెయిన్ స్టార్మింగ్ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పారో, సో ఐ హ్యావ్ గివెన్ దట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ టు బ్రెయిన్ స్టార్మింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం టీజీపీఎస్సీ పరంగా తీసుకుంటే 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట సిలబస్లో. ఆ 3 సెక్షన్స్లో నేను టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, యూనిట్స్ లాగా కూడా తీసుకోవచ్చు, ఆ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్ దృష్టి పెట్టి వాటిలో ఎలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి అండ్ రోజు ఎలా చేయాలి, how you are going to include this brainstorming activity in your daily preparation stage or preparation time అనే దృష్టిలో పెట్టుకొని నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్లీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సెక్షన్ 1 తీసుకుంటే టాపిక్ 1 ఆర్ యూనిట్ 1లో తీసుకోండి, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. నేను ఈ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ మండే అండ్ ఈరోజు కనుక ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 5 days నేను 5 టాపిక్స్, రోజు ఒక టాపిక్ చెప్పున స్టూడెంట్స్కి ఇస్తాను. అండ్ ఆల్ దోస్ 5 టాపిక్స్ బిలాంగ్ టు ద ఫస్ట్ యూనిట్, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ నుంచి నేను 5 టాపిక్స్ ఇస్తాను. అండ్ వాటికి స్టూడెంట్స్ ఇంట్రొడక్షన్ రాయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, కన్క్లూషన్ రాయాలి. అవన్నీ రాసి నాకు పర్సనల్గా పంపించాలి. దిస్ విల్ కంటిన్యూ ఫర్ ది 5 days అనమాట. ఆ 5 days యాక్టివిటీ ఉంటుంది. 6th day ఏదైతే ఉంటుందో ఆ 6th day ప్రాపర్గా, అంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్, వీక్లీ 1 సజెషన్స్ ఇస్తాను బ్రెయిన్ స్టార్మింగ్ పైన. ఆ సజెషన్స్ని వాళ్ళు 6th day పరంగా తీసుకొని నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు సెకండ్ యూనిట్, అంటే ఫస్ట్ సెక్షన్లో సెకండ్ యూనిట్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ పైన నేను మళ్ళీ మండే టు ఫ్రైడే 5 టాపిక్స్ ఇస్తాను, డైలీ ఒక టాపిక్ లాగా. సేమ్ థింగ్, ఆ టాపిక్స్కి స్టూడెంట్సే ఇంట్రొడక్షన్ రాయాలి, స్టూడెంట్సే బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, వాళ్ళే కన్క్లూషన్ రాయాలి. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మరి స్టూడెంట్సే చేస్తే మీరేం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ అని. ప్రతి టాపిక్కి ఐఎమ్ గోయింగ్ టు గివ్ వాల్యూ అడిషన్ టు ద స్టూడెంట్స్. అంటే మీరు ఇంట్రొడక్షన్స్ రాస్తారు, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు, కన్క్లూషన్ రాస్తారు. దీనివల్ల నేను ఎప్పుడైతే మీకు వీక్లీ వన్స్ మీ కాపీ చూసి మీతో మాట్లాడతానో, ఐ విల్ గివ్ యూ సజెషన్స్ మీరు రాసిన ఇంట్రొడక్షన్స్కి, బ్రెయిన్ స్టార్మింగ్కి, కన్క్లూషన్కి. బట్ రోజు మీకు నేను వాల్యూ అడిషన్ ఇస్తాను. ఆ వాల్యూ అడిషన్ ఎలా ఉంటుందంటే, ఈ టైప్ ఆఫ్ ఎస్సేస్లో ఆ ఎస్సే టాపిక్కి మీరు కోడ్స్ ఎలాంటివి వాడచ్చు, డేటా ఎలాంటివి వాడచ్చు, టీజీపీఎస్సీ అయితే తెలంగాణ స్పెసిఫిక్ డేటా, ఎగ్జాంపుల్స్ ఎలా పెట్టవచ్చు, ఏదైనా కేస్ స్టడీస్ ఉంటే కేస్ స్టడీస్ ఎలా వాడచ్చు, అవన్నీ నేను ప్రాపర్గా మీకు వాల్యూ అడిషన్ పరంగా ఇస్తున్నాను. సో మీరు వర్క్ చేస్తున్నారు అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు వాల్యూ అడిషన్ ఇస్తున్నాను. ఆ యాక్టివిటీ అనేది 2 weeks అవుతుంది. బికాస్ సెక్షన్ 1లో మనకి 2 units ఉన్నాయి కాబట్టి 2 weeks అవుతుంది. ఆఫ్టర్ దిస్ 2 weeks ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ టెస్ట్ 1 ఆన్ ఎంటైర్ సెక్షన్ 1.
అంటే ఈ 2 యూనిట్స్ పరంగా మీరు ఆల్రెడీ బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు, నేను వాల్యూ అడిషన్ ఇచ్చాను, నెక్స్ట్ మీరు సజెషన్స్ కూడా ఇచ్చాను, నెక్స్ట్ మీరు దానిపైన టెస్ట్ తీసుకోబోతున్నారు. ఆ టెస్ట్ డిస్కషన్ ఉంటుంది, మోడల్ ఎస్సేస్ ఉంటాయి అండ్ ఎవాల్యుయేషన్ నేనే చేస్తాను. దేర్ విల్ బి లైవ్ ఎవాల్యుయేషన్ అనమాట. అండ్ అది కూడా మీరు ఆన్లైన్ దూరం ఉంటే ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అయితే జూమ్లో మీకు స్క్రీన్ షేర్ చేస్తూ చేస్తాను, ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్ అయితే స్టూడెంట్ ముందే చేస్తాను. ఓకే. అండ్ దీని ప్రకారంగా కూడా మీకు ఇండివిజువల్గా అంటే మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది కాబట్టి బేస్డ్ ఆన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సజెషన్స్ అనమాట. ఈ ఎవాల్యుయేషన్ అనేది వీక్లీ వన్స్ ఉంటుంది అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఈ ప్రాక్టీస్ అనేది మొత్తం అన్ని ఎస్సే టెస్ట్కి ఉంటాయి అండ్ ఈ ఎస్సే టెస్ట్కి డిస్కషన్ కూడా ఉంటుంది. ప్రతి ఎస్సే టాపిక్ని నేనే డిస్కస్ చేయబోతున్నాను. అంటే డిస్కషన్ ఫర్ ది టెస్ట్ సిరీస్, టెస్ట్లో ఏవైతే కండక్ట్ చేస్తామో వాటికి డిస్కషన్ క్లాసెస్ ఉంటాయి, అవి కూడా నేనే తీసుకుంటాను. అండ్ డిస్కషన్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఎలాబొరేటివ్, కాంప్రిహెన్సివ్ ఇన్ నేచర్, ఇంటరాక్టివ్ స్టైల్లో ఉంటాయి. యూజువలీ నా క్లాసెస్ అన్ని ఇంటరాక్టివ్ స్టైల్లోనే ఉంటాయన్నమాట. ఐ టాక్ విత్ ద స్టూడెంట్స్ మోర్, ఐ మేక్ ద స్టూడెంట్స్ టాక్ విత్ మీ మోర్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఓకే. Now I am going to show you this is how this is being designed anamata. Test discussion, model essays, live evaluation, individual homeworks. This is one more unique aspect anamata. Homeworks istanu nen students ki. Ante for example oka student edaina essay lo Telangana specific examples pettaledu ante I'll ask the student to study those examples and write those examples anamata, homework laga. Dan valla entante aa student lo oka seriousness vachestadi, ante I have to do this ani. అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఆ టైంకి తెలంగాణ ఎగ్జాంపుల్స్ చదువుతారు కాబట్టి, తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు చదువుతారు కాబట్టి అవన్నీ వాళ్ళ మైండ్లో గట్టిగా పడిపోతాయి అండ్ దే క్యాన్ యూస్ దీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ అలా అనమాట. అండ్ ఈ హోంవర్క్స్ చాలా హెల్ప్ అవుతున్నాయని నేను ఎవరికైతే హోంవర్క్స్ ఇస్తానో ఆ స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. అండ్ ఐఎమ్ రిపీటింగ్ this particular essay evaluation of mine, live evaluation of essays as well as giving homeworks to students based on their issues in essay writing, నేను హోంవర్క్స్ ఇస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ ద యూనిక్ ఆస్పెక్ట్ ఆఫ్ మై ఎవాల్యుయేషన్ విచ్ ఈస్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ అ లాట్. సో యూపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఎలాంటి స్టూడెంట్స్ అయినా మెయిన్స్ రాసేవాళ్ళు ఆర్ మెయిన్స్ ఎస్ఏకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు యూ క్యాన్ అవైల్ దిస్ బెనిఫిట్ ఫ్రమ్ మీ. లైవ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, డైరెక్ట్గా నేనే మీ కాపీస్ ఎవాల్యుయేట్ చేస్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆన్లైన్ అయితే నేను జూమ్లో స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తాను, ఆఫ్లైన్ అయితే స్టూడెంట్స్ విల్ బీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఐ విల్ బీ టెల్లింగ్ దెమ్ వాట్ టు ఇంక్లూడ్ ఇన్ దేర్ ఎస్సేస్. దాన్ని బట్టి స్టూడెంట్స్ వాళ్ళ రైటప్లో కూడా దే కెన్ మెన్షన్ వాళ్ళు ఏం మిస్ అయ్యారు అనేది స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్తో కూడా రాసుకుంటారు. అలా రాయడం వల్ల ఏంటంటే హ్యాండ్ టు బ్రెయిన్ కోఆర్డినేషన్ వల్ల కూడా దే విల్ రిమెంబర్. దిస్ ఇస్ మై ఆస్పెక్ట్ ఆఫ్ లైవ్ ఎవాల్యుయేషన్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంటే హౌ ఆమ్ ఐ గివింగ్ ద వాల్యూ అడిషన్ అని అండ్ హౌ ఆమ్ ఐ కమింగ్ అప్ విత్ దీస్ ఇండివిజువల్ హోంవర్క్స్ అని అంతా మీకు చూపిస్తాను. అండ్ ఐ ఆల్సో షో యూ మై ఎవాల్యుయేటెడ్ కాపీ ఆఫ్ అన్ ఎస్సే. ఎస్, సో దిస్ ఇస్ డే 1 టాపిక్ అనమాట. ఈ డే 1లో నేను ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే యూజువలీ మార్నింగ్ పోస్ట్ చేస్తాను టాపిక్ ఫర్ ద స్టూడెంట్స్ టు వర్క్ ఆన్ దిస్. వీఆర్ స్టిల్ ఫార్ ఆఫ్ ట్రాక్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ రిడ్డింగ్ ద వరల్డ్ ఆఫ్ హంగర్, క్రిటికలీ అనలైజ్ ద స్టేట్మెంట్. యూజువలీ ఒకవేళ ఇదే ఎస్సే యూపీఎస్సీ స్టూడెంట్స్ రాయాలి అనుకుంటే జస్ట్ రిమూవ్ దిస్ కీ డైరెక్టివ్ ఆఫ్ క్రిటికల్ అనలైజ్ అండ్ యూ కెన్ రైట్ దట్ ఎస్సే. స్టేట్ పీసీఎస్లో మాత్రం ఇలా కీ డైరెక్టివ్స్ ఇస్తున్నారు, క్రిటికల్ అనలైజ్, ఎగ్జామిన్ అని కానీ ఎక్స్ప్లెయిన్ అని కానీ అలా. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టేకన్ దిస్ అండ్ యూ కెన్ సీ ద వాల్యూ అడిషన్ ఐ హ్యావ్ గివెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్కి. అంటే డెఫినేషన్ ఆఫ్ హంగర్, ఒక ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ హంగర్. ఎస్సేస్లో కొన్ని వాటికి మనం ఓన్గా రాసేది ఉంటుంది, బట్ కొన్ని వాటికి మాత్రం ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వాలి. హంగర్ తీసుకున్నా, పావర్టీ తీసుకున్నా, ఇలాంటివి ఎలాంటిది అంటే లైక్ కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. సో ఐ విల్ బీ షోయింగ్ ఆల్ దీస్ టర్మ్స్ డ్యూరింగ్ మై క్లాసెస్. సో వీటికి ప్రాపర్ అంటే ఎఫ్ఐఓ ఏదైనా ఒక రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళు ఏమైనా డెఫినేషన్స్ ఇస్తే ట్రై టు మేక్ అ నోట్ ఆఫ్
all these definitions and use them in your essays. So ila తీసుకోవచ్చు. And prevalence of hunger in India paranga kuda I have given the data of NFHS, National Family Health Survey 5 ఇచ్చిన డేటా అంతా నేను ప్రాపర్గా ఇచ్చాను. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 23లో ఇండియా ర్యాంక్ 107 అండ్ అదర్ డేటా ఇచ్చాను. చైల్డ్స్ వేస్టింగ్ కావచ్చు, ఇదంతా అండర్ నరిష్మెంట్ కావచ్చు, చైల్డ్ స్టంటింగ్ కావచ్చు, లో వెయిట్ ఫర్ ఏజ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు హంగర్ అట్ గ్లోబల్ లెవెల్. సో ఇన్క్లూడింగ్ యువర్ డేటా అండ్ ఇలాంటి స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ essay. ఇలా నెక్స్ట్ హౌ టు ఎండ్ వరల్డ్ హంగర్ 6 solutions for zero hunger by UN. చూడండి, అంటే యూ కెన్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ వే ఫార్వర్డ్లో మీరు ఎగ్జాక్ట్లీ UN ఏం చెప్పిందో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ పరంగా ఈ పాయింట్స్ అన్నీ రాయొచ్చు అనమాట. సో ఇలా ఐఎమ్ గివింగ్ ద కంటెంట్. సమ్ కోట్స్ ఆన్ హంగర్. సి I'm making your work easier by doing all these things. Some quotes on hunger ichanu. Food is national security. Food is economy. It is employment, energy, history. Food is everything. Just see this beautiful quote. Ante food ni everything to relate cheyadam anedi, that is actually true. That is a fact. But we don't realize it. We keep on wasting a lot of food. Okay, ilanti quotes anamata. Quotes on hunger. There are people in the world so hungry that God cannot appear to them except in the form of bread. అంటే అలాంటి హంగ్రీని ఫేస్ చేసిన పీపుల్ ఏంటంటే ఆ బ్రెడ్ని చూస్తే కూడా వాళ్ళకి అదే గాడ్ లాగా అనిపిస్తుంది అనమాట. బ్రెడ్ ఈస్ గాడ్ టు దెమ్. సో గాడ్ కెనాట్ అపియర్ టు దెమ్ ఎక్సెప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ని చూస్తేనే వాళ్ళకి గాడ్ లాగా అనిపిస్తుంది. ఇలాంటి కోట్స్ దట్ ఈస్ గివెన్ బై our own Mahatma Gandhi. Some case studies on eradicating hunger. ఇది కూడా అంతే. స్ట్రెంథనింగ్ ఫార్మింగ్, న్యూట్రిషన్ నాలెడ్జ్, కేస్ స్టడీస్. అంటే మన మిడ్ డే మీల్ స్కీమ్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు. వీళ్ళ బంగ్లాదేశ్లో కూడా వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ స్ట్రెంథనింగ్ ఫార్మింగ్ అండ్ న్యూట్రిషన్ నాలెడ్జ్ అనే ప్రోగ్రామ్. అండ్ సి ఎండ్ హంగర్, జీరో హంగర్ గోల్, ఇలాంటివన్నీ. అంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఎస్సే విత్ సచ్ ఫ్యాక్ట్స్. కొన్నిసార్లు మీరు ఎస్సే స్టార్ట్ చేసినప్పుడు ఎవాల్యుయేటర్కి ఎలా అనిపించారంటే అవునా ఇది నిజంగా ఇంత ప్రాబ్లంలో ఉన్నామా మనం అనే డేటా అనే ఫ్యాక్ట్ మనం అంటే స్టూడెంట్స్ ఇచ్చేలాగా ఉండాలి. సో ప్లీజ్ సీ దిస్. ఇవన్నీ ఇస్తున్నాను. వెల్ బీయింగ్, మాల్ న్యూట్రిషన్ పర్సిస్ట్ వరల్డ్ వైడ్, జియోపాడైజింగ్, చిల్డ్రన్స్ వెల్ బీయింగ్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్, ఇలా అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇలా వాల్యుయేషన్ ఇస్తున్నాను. దిస్ విల్ బీ డన్ ఫర్ ఆల్ ది యూనిట్స్ ఆఫ్ ఎస్సే. జస్ట్ ఇమాజిన్ మీకు రోజు అంటే 5 days a week ఇలాంటి వాల్యూ ఎడిషన్ వస్తుంది అండ్ సజెషన్స్ ఫ్రమ్ మీ, బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి వస్తుంది అని. అండ్ దెన్ యూ విల్ టేక్ అన్ ఎస్సే టెస్ట్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. అంటే జస్ట్ ఇమాజిన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. యా, సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై వే ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద కాపీ ఆన్లైన్ అనమాట. జూమ్లో స్క్రీన్ షేర్ చేస్తూ నేను ఎస్సే ఎవాల్యుయేషన్ ఎలా చేస్తున్నానో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సి అంటే ఎవ్రీథింగ్ నేను మొత్తం చూసి నాట్ ఇన్ ట్యూన్ విత్ ఎస్సే అంటే ఫర్ దిస్ పర్టికులర్ ఆస్పిరెంట్ ఎలా ఉన్నా మొత్తం రాస్తానమాట. ఐల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఇలా ప్రతిదీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్. సి అండ్ కొన్ని నేను ఏం చేస్తానంటే స్టూడెంట్తోనే రాయిస్తాను. అంటే వాట్ మిస్టేక్ ఆర్ యూ ఫైండింగ్ హియర్. నేను ఆల్రెడీ ఒక సజెషన్ ఇచ్చాను. నౌ ఆ సజెషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చా, వాట్ ఈస్ దట్ మిస్టేక్ యూఆర్ ఫైండింగ్ హియర్ అని ఐల్ పుట్ ద క్వశ్చన్ టు ద స్టూడెంట్ ఓన్లీ. అలా స్టూడెంట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కూడా ఇక్కడే అవుతుంది. తర్వాత ఐల్ అగైన్ సీ దట్. అంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సి యోర్ లెర్నింగ్స్ అంటే ఈ ఎస్సే రాసే ముందు కానీ ఈ ఎస్సే అప్పటికి కానీ స్టూడెంట్ నేర్చుకున్నది ఏంటి ఆర్ అప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి అనేది నేను ఇక్కడ రాసాను అనమాట. సో దిస్ షుడ్ బి రిమెంబర్డ్ బై ద స్టూడెంట్ అండ్ దిస్ ఆల్సో ఎంకరేజెస్ ద స్టూడెంట్ నేను ఏమైనా నేర్చుకున్నాను అని. సో అలా కూడా నేను రాశాను. అండ్ దిస్ ఈజ్ మై థింగ్ అనమాట. అంటే ఎస్సేలో ఇంకేమేమి ఇంక్లూడ్ చేయాలి అనేది నేను ఇలా రాసి చూపించాను ఆ స్టూడెంట్కి, డిఫరెన్స్ చూపిస్తూ. ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి. సి ఎవ్రీథింగ్ విల్ బీ టాట్ బై మీ. సిగ్నిఫికెన్స్ ఎలా రాయాలి, ప్రాబ్లమ్స్లో ఎలాంటివి తీసుకోవాలి, వాట్ ఆర్ దోస్ యాంగిల్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ అనేది ప్రాపర్గా ఈ ఎస్సే పరంగా ఎలా తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ప్రతి ఒక్క లైన్ చూడండి, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క లైన్ చూసి కూడా ఐల్ బీ సజెస్టింగ్.
సో ఇలా ఇవాల్యుయేషన్ అవుతుంది. అంటే ఐ కెన్ షో యూ అదర్ కాపీస్ ఆల్సో. చాలా కాపీస్ ఉన్నాయి ఇలా. హౌ ఐ ఎవాల్యుయేట్ బై సీయింగ్ ఈచ్ వర్డ్. ప్రతి దగ్గర మీకు ఎలాంటి చేంజెస్ రావాలి, అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడెంట్. నేను ఎక్కడ కూడా అంటే కాపీస్ సేమ్ స్టూడెంట్స్కి సేమ్ సజెషన్స్ ఇవ్వడం అలాంటిది ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రైట్ అప్ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద హోంవర్క్స్ డన్ బై స్టూడెంట్స్. స్పెషలీ ఎస్ఏ విషయానికి వస్తే నేను స్టూడెంట్స్కి ఐ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్స్ అనమాట. సో అది నేను చూపిస్తాను మీకు స్టూడెంట్స్ ఎలా హోంవర్క్ చేస్తారు అని. దీస్ ఆర్ ది అంటే ఏపీపీఎస్సీ స్టూడెంట్ అనమాట. ఈసారి మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్. ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ హోంవర్క్గా ఇచ్చాను, స్పెషలీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో అలా ఏదున్నా జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, పిఎం పోషన్ స్కీమ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఇలా. సో స్టూడెంట్ నుంచి ఈ వరకు ఉంటే స్టూడెంట్ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎస్ఏ రాసినప్పుడు హీల్ ఎన్ష్యూర్ టు యూస్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ హిస్ ఎస్ఏ ఇలా అనమాట. సో దిస్ ఈజ్ వన్ సచ్ థింగ్. ఇది ఇంకో స్టూడెంట్ ఎస్ఏ హోంవర్క్ అనమాట. కోట్స్ ఆన్ ఎడ్యుకేషన్. అంటే ఆ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఎస్ఏ రాసినప్పుడు ఐ కుడ్ నాట్ సీ కోట్స్ అనమాట. అందుకనే హ్యావ్ గివెన్ దిస్ హోంవర్క్. అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ కోట్స్తో ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బికాస్ ఇంట్రడ్యూసింగ్ యువర్ ఎస్ఏ విత్ డిఫరెంట్ థింగ్స్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో అది నేను ఈ హోంవర్క్ ద్వారా ఎన్ష్యూర్ చేశాను ఆ స్టూడెంట్లో. దిస్ ఈస్ వన్ మోర్ స్టూడెంట్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు హోంవర్క్ అని. ఇది ఇంకో స్టూడెంట్ క్లియర్గా హోంవర్క్ అంటే అగ్రికల్చర్ పరంగా. సో ఈ స్టూడెంట్ అగ్రికల్చర్ ఎస్సే రాసినప్పుడు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏం తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ స్టూడెంట్కి హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ హౌ హీ హాజ్ రిటర్న్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా, ఐఓటీ, నానో టెక్నాలజీ, డ్రోన్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్. అంటే ఇంకా హీల్ నాట్ ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ నెక్స్ట్ ఎస్సే. ఒకవేళ అగ్రికల్చర్ పరంగా ఏదైనా ఎస్సే వస్తే he or she will definitely do write a very good essay. దిస్ ఈజ్ వన్ మోర్ హోంవర్క్. ఇక్కడ ఏంటంటే ఆ స్టూడెంట్ కన్క్లూషన్ దగ్గర ఐ వాజ్ నాట్ ఇంప్రెస్డ్ బై హిస్ కన్క్లూషన్. సో ఆ టాపిక్కి ఎలా రాయాలో చెప్పి మళ్ళీ అతని ఓన్ వర్డ్స్లో నేను కన్క్లూషన్ రాయమని చెప్పాను అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే హోంవర్క్స్ తీసుకున్నా, ఎవాల్యుయేషన్ పరంగా తీసుకున్నా, కీ పరంగా తీసుకున్నా, అంటే మోడల్ ఎస్సేస్, మోడల్ ఆన్సర్స్ పరంగా తీసుకున్నా, టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది కదా అందులో మోడల్ ఆన్సర్స్, టెస్ట్ డిస్కషన్ క్లాసెస్, ఇంటరాక్టివ్ స్టైల్, ఇలా ఏవి తీసుకున్నా ఆర్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్ in a very very good way and students అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ పాసిబుల్ యూ కెన్ నో ఫ్రమ్ ద స్టూడెంట్స్, జాయిన్ అయిన వాళ్ళ నుంచి మీరు తెలుసుకొని కూడా యూ కెన్ నో లైక్ హౌ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ అని డెఫినెట్లీ. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ అస్ ఆన్ 9059190571. ఐ రిపీట్, ఈ ప్రోగ్రామ్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ అందరి స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ కస్టమైజ్ టు యువర్ టైప్ ఆఫ్ ఎగ్జామ్, యూపీఎస్సీ రాస్తున్నారు అనేసి అంటే ఇలాంటి ప్రోగ్రామే కావాలి అంటే యూ కెన్ లెట్ us know. దాన్ని బట్టి నేను ప్రాపర్గా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. బట్ జస్ట్ బిలీవ్ ఆర్ జస్ట్ సీ how effectively this program is going to help you write essays in the exam hall. Thank you.